Augustine and I'm super duper excited because నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నార్మల్గా అమెరికా అంటే న్యూయార్క్ లేకపోతే కాలిఫోర్నియా ఇట్లా సిటీ లైఫ్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ. బట్ అలానే కాదు, వేరే రకంగా కూడా ఉంటుంది. బట్ నేను చూసింది ఇన్ని రోజులు యుఎస్లో న్యూయార్క్, మయామి ఇట్లా చాలా చాలా డిఫరెంట్ సిటీస్ చూసాను. దిస్ ద ఫస్ట్ టైం నేషన్స్ ఓల్డెస్ట్ సిటీకి మనం వెళ్ళబోతున్నాం. ఐ థాట్ వై నాట్, మనం షూట్ చేస్తే అందరూ కూడా చూస్తారు కదా, నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూస్తారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో మనము ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే లాంగ్ డిస్టెన్స్ అది వేరు కానీ, బట్ ఇట్లా సిటీకి అట్లా వెళ్ళినప్పుడు వి షుడ్ బి వెరీ ఈజీ టు గో. అంటే చాలా తక్కువ లగేజ్ క్యారీ చేయాలి అండ్ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోవాలి, సన్ స్క్రీన్ రాసుకోవాలి, శానిటైజర్ క్యారీ చేయాలి, మాస్క్ పెట్టుకోవాలి. అది మన డైలీ రొటీన్ స్టైల్. బట్ టుడే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ దిస్ బ్యాగ్ విత్ మీ. ఇన్ దిస్ నా ఫోన్ పడుతుంది అండ్ ఐ హ్యావ్ మై వాలెట్, I have my AirPods because నేను అవుట్డోర్ షూట్ చేసిన కాబట్టి సౌండ్ వీటిలో రికార్డ్ చేయడానికి. I have my lipstick and I have some cash and sanitizer. I have a mask too. సో నేనేమంటానంటే we should be very చాలా ఈజీగా అంటే కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా ట్రావెలింగ్ ఇట్లాంటి సిటీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తాం. ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ సంథింగ్ ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్, ఐ థింక్ యూ బెటర్ బై అ రీయూజబుల్ బ్యాగ్ ఆర్ సంథింగ్. అది ఆ షాపింగ్ అన్ని దాంట్లో వేసేసుకోవచ్చు. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ, లైక్ ర్యాండమ్గా షూట్ చేస్తాను, ఎలా ఉంటుందో వీడియో తెలియదు. బికాస్ ఇట్స్ ద ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేస్తున్నాను బయట, దట్ టు అవుట్డోర్. సో bear with me. అండ్ ట్రావెలింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, విచ్ నా సోల్ని హ్యాపీ చేస్తుంది ట్రావెలింగ్ అనేది. బికాస్ I started traveling since like 5 years. I've been to Leh and few different places. I love exploring. ఎందుకంటే ఒక ప్లేస్కి వెళ్ళి మనము అది ఎక్స్ప్లోర్ చేస్తే, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ. అంటే త్రూ అవుట్ మన లైఫ్కి గుర్తుండిపోయే ఎక్స్పీరియన్సెస్ అవి. So that's why I love traveling and we'll have so many memories. And materialistic things or traveling ante I would definitely choose traveling because avi manaki life long gurtuntayi kabatti. And take some time out, travel the world. My dream, na dream ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం చుట్టేయాలని. అది కుదరకపోయినా నాకు కుదిరినన్ని ప్లేసెస్ నేను చూడాలని. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ డ్రీమ్ అబౌట్. అండ్ ఈరోజు సెయింట్ ఆగస్టిన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం బికాస్ చాలా విన్నా ఆ ప్లేస్ గురించి. ఇక్కడ ఫ్లోరిడా వచ్చిన దగ్గర నుంచి మెనీ పీపుల్ టోల్డ్ మీ అబౌట్ దట్ ప్లేస్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మనకి ఇండియాలో అంటే నేను పుట్టింది భీమవరము. సో భీమవరం పక్కన విలేజెస్ అన్నా, నాకు చిన్న చిన్న పల్లెటూర్లు అన్నా చాలా ఇష్టం అనమాట. అమెరికాలో ఓల్డెస్ట్ సిటీ ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు, నేను చూడబోతున్నాను. అండ్ ఆర్ యు గైస్ రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. లైఫ్ ఎక్స్ప్లోర్. Travel around the world. Life. Explore. సో మనం ఇక్కడ సెయింట్ ఆగస్టిన్లో వీఆర్ ఇన్ అ రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఓల్డ్ హౌస్ ఎంత బాగుందంటే అది చూడండి, ఇట్స్ సో ఓల్డ్. అండ్ వాళ్ళ ఫ్రంట్ అంటే ఎంట్రీ దగ్గర అయితే అద్భుతంగా ఉంది. లైక్ దెర్ ఈస్ వన్ చైర్ అండ్ చిన్న చిన్న ప్లాంట్స్. నాకైతే ఇండియాలో పాత ఇల్లులు ఉంటాయి కదా, బంగ్లాస్ అంటారు, అది చూసినట్టే ఉంది. అండ్ సి
ఈ హౌసెస్ అన్నీ ఇట్లా. దిస్ ఇస్ సో గుడ్. దిస్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా. ఎంత ప్లెజెంట్గా ఉందంటే మనకి ఊర్లో కాలనీస్ ఉంటాయి కదా, కాలనీస్ అట్లనే ఉంది ఇది ఎగ్జాక్ట్గా. అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ గైజ్. అసలు ఇక్కడ విలేజ్ టైప్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది. ఎక్స్ప్లోర్, ట్రావెల్. సో ప్లెజెంట్, కలర్ఫుల్. నాకైతే బాగా నచ్చింది ఈ స్ట్రీట్. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే ఐమ్ లైక్ నాకు 2 టైప్స్ ఇష్టం. అంటే సిటీ లైఫ్ అండ్ ఒక 6 months సిటీ లైఫ్లో ఉండాలి, ఒక 6 months ఇలాంటి ప్లేస్లో ఉండాలి. వెన్ ఐ వాంట్ సెటిల్ ఇట్లా మన ఇండియాలో విలేజెస్లో అట్లా. So here comes the oldest house of the St. Augustine. ఈ హౌస్ ఎంత ఫేమస్ ఉంటే హౌస్ స్టోర్స్ ఉంటాయి చూడండి. అండ్ దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ హౌస్ అంట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో వీ హ్యావ్ దిస్ బోర్డ్, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి డీటెయిల్స్ అంతా. ఐ థింక్ దిస్ వాజ్ constructed 1702 and they have a entrance లో చిన్న స్టోర్ అనమాట. ఇట్లా వింటేజ్ కలెక్షన్స్ అవన్నీ పెట్టి గోల్డ్ కాయిన్ అని ఇది అది అని. నేనైతే కంపాస్ కొనుక్కున్నా. ఐ రియలీ లైక్ కలెక్టింగ్ vintage things, you guys know. And yeah, this is really cute. I like it. అండ్ ఈ హౌస్ ఏదైతే ఉందో ఈ ఫ్లోరింగ్ ఉంది కదా, అప్పట్లో పూర్వకాలంలో సిమెంట్, ఇసుక, షెల్స్ని గ్రైండ్ చేసి ఫ్లోరింగ్ వేసేవాళ్ళంట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆ టిప్ టాప్ టేబుల్, బేబీ క్రెడల్, డ్రెస్సింగ్ టేబుల్, చైర్ ఇవన్నీ ఎంత ఓల్డ్, ఆల్మోస్ట్ 1760. ద ఓల్డెస్ట్ 1760లో తయారు చేశారంట. దట్స్ ఆల్మోస్ట్ లైక్ 200+ years old. అండ్ ఇవన్నీ మనం చూడగలుగుతున్నామంటే వాళ్ళు వింటేజ్ కలెక్షన్ అలా మెయింటైన్ చేశారు. అండ్ ఐ రియలీ లైక్ దిస్ కాన్సెప్ట్. అసలు టచ్ చేయాలనిపించింది. పాపం వాళ్ళు ఇన్ని రోజులు ఎవరిని టచ్ చేయకుండా ఉంచారు కాబట్టి అవంతా అలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇదివరకటి కాలంలో అంటే ఇల్లు చూడడానికి ఒక్కొక్కరి దగ్గర 50 cents అట్లా తీసుకుని అలౌ చేసేవాళ్ళంట ఎగ్జిబిషన్ లాగా. ఎప్పుడు ఆల్మోస్ట్ 100-200 years బ్యాక్. ఎందుకంటే ఈ హౌస్ ఓనర్ దగ్గర అన్ని వింటేజ్ థింగ్స్ ఉండేవి. చాలా అలా చూపించడం వల్ల అన్నీ పాడైపోయినాయి అని చెప్పి ఇవి మాత్రం మిగిల్చుకుని హౌస్ని ఇట్లా మన అందరికీ చూపించడానికి ఉంచారనమాట. ఇప్పుడైతే మనకి చాలా టైంపాస్ చేయడానికి వీడియో గేమ్స్ ఇలా డిఫరెంట్ గేమ్స్ వచ్చినాయి. అప్పుడైతే వాళ్ళకి ఇలా ఎదురు కూర్చుని కార్డ్స్ ఆడుకునే వాళ్ళంట. అండ్ ఆ చైర్స్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో. నార్మల్గా స్క్వేర్లో ఉంటాయి కదా చైర్స్, అది రౌండ్, అంటే బ్యాక్ పెయిన్ రాకుండా అట్లా డిజైన్ చేశారంట. కిచెన్ ఇక్కడ ఉంది, అది ఇల్లు. ఈ చెట్టు 150 years old అంట. అండ్ ఇల్లేమో 300 years old. అసలు కన్స్ట్రక్షన్ ఎంత బాగుందంటే ఇట్స్ లైక్ అమేజింగ్. యూ షుడ్ గుడ్. ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాను. ఐ జస్ట్ లవ్ ఇట్. అంటే చాలా బాగుంది ఇలా షూట్ చేయడం అంటే. Explore.
మార్కెట్ లాగా ఉంది ఇది ఇక్కడ. సో దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ దెర్ ఈస్ వన్ ఫార్ ఈజ్ ట్రేడర్స్ అని చెప్పి దిస్ ఇస్ ద ప్లేస్ ఐ వాంట్ టు గో ఇన్. ఇది దే కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ఇట్స్ 1809లో కన్స్ట్రక్ట్ చేశారు ఇది హౌస్. 105 is the house number and I just want to get inside and shop something crazy. Life. Explore. Life. So we are going to the famous children's ice cream shop ikkada. I really don't like ice creams that much, but I want to try it and make memories. That's where we are going. Let's go. Explore. Travel around. Mask తీసుకుని తినాలి. I can't just eat it like that. And it's the oldest ice cream shop ఇక్కడ ఉన్న వాటిలో. ఇంకా 1947లో they established it. And I love chocolate ice cream and I'm super happy. Life. I love exploring places and food and everything. అదిరిపోయింది ఐస్ క్రీమ్. నార్మల్గా నాకు ఐస్ క్రీమ్స్ అంటే అంత ఇష్టం ఉండదు, బట్ చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి ఇట్స్ యమ్. Travel around the world. Life. Explore. చిన్నప్పుడు స్కూల్కి రిక్షాలో వెళ్ళడం గుర్తుంది. ఇలాగ యూఎస్లో ఓల్డెస్ట్ సిటీలో నేను రిక్షాలో తిరుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేదాన్ని, ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. దట్స్ లైఫ్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఎంజాయ్ చేయండి. లిటిల్ థింగ్స్ మ్యాటర్ లాట్. తర్వాత మనం గుర్తు తెచ్చుకుని we feel so happy. The youth decided is the first place where they actually had the first contact with the Indians. Oh, okay. So it's actually the first Thanksgiving. Oh, okay. Yeah. ఇలా chariots లో తిరగడం. What's up, bud? Hello. Remember, I'm everything but. వావ్. ఇక్కడ ఉన్న అన్ని రెస్టారెంట్స్ లో నాకు ఇది బాగా నచ్చింది. మార్చి బార్ మోస్ట్లీ నేను డిన్నర్ ఈరోజు ఇప్పుడే చేయాలి. ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్. Explore. Life. Explore. Travel around the world. Merry Christmas. ఓకే, ఫస్ట్ నేను మాస్క్ తీసేస్తాను. వాంటెడ్ టు షో మై ఫేస్. ఓకే, అది పక్కన పెడితే అదనమాట సెయింట్ ఆగస్టిన్లో నేను ఎంజాయ్ చేసాను. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఎక్స్ప్లోర్ గైస్. నాకు ఎక్స్ప్లోరింగ్ అంటే పిచ్చి. అండ్
ఐ బికమ్ అ కిడ్, అంటే చిన్నపిల్లని అయిపోతాను ఇట్లా కొత్త కొత్త ప్లేసెస్ చూసినప్పుడు. ఐ గెట్ సో మచ్ హ్యాపీనెస్. అండ్ మీరు కూడా కుదిరినప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. లైఫ్ ఇస్ సింపుల్ గైస్, జస్ట్ సింప్లిఫై ఇట్. అండ్ యూ నో వాట్ టు డూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, subscribe to my channel, like, share and comment below. Lots of love. Your Vetika signing off. Bye.